ఈ రోజు కోరి కృష్ణస్వామి ముద్రాజ్ జయంతి సందర్భంగా ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న జేఏసీ ముదిరాజు మెంబర్లు వీళ్ళు ఎంతో కృషించి కష్టపడి ఈ యొక్క విగ్రహానికి రూపకల్పన తెచ్చిన ఈ యొక్క కమ్యూనిటీ మెంబర్లు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు స్థాపించిన ఈ విగ్రహంతో హైదరాబాద్ నగరంలో ఎన్నో విగ్రహాలు ఏర్పడడం జరిగింది. ఎందుకంటే ఈ కోరి కృష్ణస్వామి ముదిరాజు చేసిన కృషిని ఇక్కడ మన జేఏసీ మెంబర్లైన తుమ్మల రవీంద్ర, సాయి కుమార్, రాజేంద్ర పేరున ప్రతి ఒక్కరు ఒక 3-4 నెలలు ఇలా కష్టపడి ఈ యొక్క విగ్రహానికి రూపకల్పన తెచ్చిన వీళ్ళని ఎంత సన్మానించినా ఎంత అభినందించినా తక్కువనే. ఎందుకంటే వీళ్ళు పడ్డ కష్టము మేము కళ్ళారా చూసాం కనుక ఈ రోజు వీళ్ళు చేసిన కష్టానికి ఎంతో మంది ఇవాళ కృష్ణస్వామి ముదిరాజుని తరలించుకుంటూ అతని విగ్రహాలు ప్రతి చోట ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదే విధంగా కృష్ణస్వామి ముదిరాజు గారు ఒక కార్పొరేటర్ గా, ఒక మేయర్ గా, ఒక పత్రికా విలేకరుగా హైదరాబాద్ నగరానికి ఎంతో సేవలు అందించింది. ఆ రోజు తోపుడు బండ్లు ఉండే, మనుషులను కూర్చోబెట్టుకొని లాగే బండి ఉండే. దాన్ని చూసి ఆయన మేయర్ గా ఉన్నప్పుడు చెల్లించిపోయి 3 చక్రాల వాహనాన్ని తయారు చేపించి ప్రజలకు తెచ్చిన వ్యక్తి కోరి కృష్ణస్వామి ముదిరాజు. హైదరాబాద్ నగరాన్ని రూపకల్పన చేయడానికి ఆయన సొంతగా 1200 పేజీలతో విక్టోరియలని ఒక పుస్తకాన్ని ప్రచురించి ఇవాళ హైదరాబాద్ నగరానికి ఇప్పటికీ ప్రభుత్వాలే గాని మెయిన్ పత్రికా విలేకరులు కానీ ఆ పుస్తకంలో ఎన్నో మంచి అంశాలు ఉన్నాయని, ఆ పుస్తకాన్ని ఎంతో అభివృద్ధి చెంది ఎంతో వాడుకొని అందుకే కొన్ని కావాల్సినవి తీసుకుంటున్నారు. కనుక కృష్ణస్వామి ముదిరాజు గారి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటూ పోతుంది. కనుక ప్రభుత్వం కూడా ఇవాళ స్పందించి ఆయన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే కోరి కృష్ణస్వామి ముదిరాజు గారు ఆనాడు కాంగ్రెస్ కార్పొరేటర్ మేయర్. ఇవాళ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది. కనుక కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మా కోరి కృష్ణస్వామి ముదిరాజుకి సరైన గుర్తింపు ఇవ్వకపోతే ఎలా? మీరు దయచేసి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించి ఆయన పేరు మీద జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి ఆయన పేరు మీద జర్నలిస్ట్ కాలనీ పెట్టాలని కోరుచు ధన్యవాదాలు.